రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇళ్లని 2014-19 మధ్యలో 2 లక్షల టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో చక్కగా ఇళ్లు పూర్తి చేసి చాలా ఇళ్ళు ఇచ్చాం. మరికొన్ని ఫేజ్ 1లో మొదలుపెట్టి పూర్తి చేయడం, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2లో మొదలైనటువంటి వాటిని వర్క్ జరుగుతున్నప్పుడు 80% పనులు పూర్తయిన సందర్భంగా ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 30,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు రద్దు చేశారు వైసీపీ పాలనలో. అంటే వినుకొండలో 4,000 ఇళ్ళు శాంక్షన్ చేపిస్తే అందులో 1,440 ఇళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫేజ్ 1లో. ఇక తెలుగుదేశం పాలన ఉంటే 4,000 ఇళ్ళు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే సరే, వైసీపీ పాలనకి ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి ఈరోజు వినుకొండలోనే 1,440 పోను మిగిలిన 4,000 ఇళ్లలో మిగిలినవన్నీ కూడా 2,000 పైగా ఇళ్లు రద్దు చేశారు వినుకొండలో. ఈ విధంగా రాష్ట్రంలో 30,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్లుని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుందని రద్దు చేసుకున్నారు. గతంలో పనికిమాలిన ప్రభుత్వం వచ్చిన ఇల్లు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన ఇల్లు రద్దు చేసుకుంటారండి. కేవలం అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు, శాశ్వత మంచినీటి పథకానికి, అమృత్ స్కీమ్ లో ఇచ్చినటువంటి పథకాలకి ఒక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు కట్టలా. ఈ రాష్ట్రంలో ఒక్క పథకానికి వైసీపీ పాలనలో పూర్తి చేయలేదు. ఎంత దుర్మార్గం అండి. తాగునీళ్ళు అవసరం లేదా? మరి వైసీపీ పాలనలో ఎందుకు తాగునీళ్లు, వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకం, అమృత్ స్కీములు ఒకటి కూడా పూర్తి చేయలేదు? ఒకదానికి కూడా డబ్బులు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. టిట్కో ఇళ్లు పేదలకు అవసరం లేదా? మరి ఎందుకు రద్దు చేశారు? దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా పనికిమాలిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. పట్టణంలో గృహ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఏడాది 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన మేము మరో సంవత్సర కాలంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఆశయాలు సాధిస్తుంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకు కూడా అప్లికేషన్ తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల కాలనీలు వేస్తాం. అట్లాగే ఇక్కడ టిట్కో ఇళ్లకి 5 ఏళ్లు వైసీపీ పాలనలో కనీసం ఒక ఇటుక రాయబెట్ల. ఏం పేదలకు అవసరం లేదా? అంటే వినుకొండ పేద ప్రజలు ఏం చేశారు? అంటే టిట్కో ఇళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? ఒక ఇటుక కూడా ఎందుకు పెట్టలేదు మీరు? ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం రాగానే వెంటనే టిట్కో ఇళ్ళు పునర్నిర్మాణం ప్రారంభించాం. చకచక ఓ పక్క పూర్తి చేస్తున్నాం, మరో పక్క సీసీ రోడ్లు వేస్తున్నాం, ఇంకో పక్క ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తున్నాం. మరి ఈ రోజు సబ్ స్టేషన్ ఇక్కడ ఈ హౌసింగ్ కాంప్లెక్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, అర్బన్ హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 1,440 ఇళ్లు, భవిష్యత్తులో ఇంకా ఇళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అర్బన్ హౌసింగ్. దీని కోసం ఒక సబ్ స్టేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి 2,80,6,00,000 ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా. అట్లాగే మంచినీళ్ళ కోసం పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి పైప్ లైన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే అంగన్వాడీ స్కూలు, అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్ దగ్గర నుండి అన్ని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని వస్తువులు ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఒక్కటి కూడా 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా పూర్తి చేయలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇప్పటిదాకా ట్రాన్స్ఫార్మర్లు కానీ, అట్లాగే 33 kV బ్రేకర్స్ కానీ, డిటిఆర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు మొత్తం కలిపి 14,94,00,000 ఈ రోజు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి జరిగింది. ఎస్సీ గారు కూడా, మరి విజయ్ కుమార్ గారు చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ లో వోల్టేజ్ సమస్యలన్నీ కూడా అంచెలంచెలుగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. సోలార్ పవర్ ను కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నాం. దాంట్లో కూడా ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ పేదవాడికి ఒక ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అట్లాగే ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఏ రోజు కూడా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 1,250 కోట్లు మేము చెల్లించాం. సంవత్సరం పాటు రైతులకి మీరు ధాన్యం కొని డబ్బులు చెల్లించలేకపోతే మేము వచ్చి ఇచ్చాం. ఆయన గోసపెట్టుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే అన్ని డొల్ల మాటలు చెప్పాడు. మేము వెళ్ళి పంటకు నష్టపరిహారం ఇస్తామని గోసెగ పట్టుకుని వెళ్ళి పొలంలోకి వెళ్ళి చెప్పాడు. ఒక్క రైతు కన్నా పంట నష్టపరిహారం ఇప్పించాడా ఈ జిల్లాలో? మరి అధికారం ఉన్నప్పుడేమో ఎర్రవీగాడు. అహంకారం, దురహంకారం, తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయటం, అరాచకాలు చేయటం. న్యాయం చేయమని అడిగితే, రైతు గిట్టుబాటు ధర అడిగితే రైతు మీద తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైలు లేపించాడు. దుర్వినియోగం చేస్తారా? అంటే మీకు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే, ఇదేంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే జైల్లో పెట్టించారు. మీ నియంత పోకడలకి ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు. ఇంకేం కావాలా?
అంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నువ్వు పనికిమాలినోడివి, ఎక్కడ ఒక్క మంచి పని చేయలేదని చెప్పేసి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా. యూరియా కొరత, డిఏపి కొరతని దుష్ప్రచారం చేస్తున్నాడు. నోరు అదుపులో పెట్టుకో. కృత్రిమంగా ఎరువులు స్కేర్ సిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రైతుల్ని నీ బాగా పడతారు. ఈ రోజు యూరియా, డిఏపి కొరత ఎక్కడా లేదు రాష్ట్రంలో. రైతులకి అందుబాటులో ఈ రోజు ఎరువులు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులు రైతు సేవా కేంద్రాల నుండి కొనుక్కుంటున్నారు, అట్లాగే సొసైటీల నుండి రైతులు, అలాగే డీలర్స్ నుండి కూడా కొనుక్కుంటున్నారు. రైతులకి ఎక్కడ యూరియా, డిఏపి సమస్య లేకపోతే ఈయనకేంటి సమస్య? ఈ డొల్ల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజు ప్రజలు ఇంకా మర్చిపోతారేమోనని ఒక ఆందోళన. ఏదోటి దుష్ప్రచారం, అబద్ధాలు ఆడి, అసత్యాలు ఆడి ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు. దానికి గుణపాఠం చెప్పారు కదా. నిత్యం అబద్ధాలు ఆడంది బొల్లాకి నిద్రపట్టదు. అసలు అసత్యాలతో పుట్టినటువంటి వ్యక్తి. అతని మాటలు ఎవరు కూడా వినకుండా ప్రజలు కాదు, ఎక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బొల్ల నోరు తెరిస్తే అబద్ధాలని. ఈరోజు అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి బొల్ల ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శివశక్తి కంపెనీ గురించి దుష్ప్రచారం 5 ఏళ్లు వైసీపీ పాలనలో గాని ఏదన్నా ఒక్కటి తప్పు నిరూపించగలిగారా? నీతి నిజాయితీలకి, అట్లాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజు దేశంలోనే 15 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆదరించినటువంటి కంపెనీ మాది. 4 ముఖ్యమంత్రుల దగ్గర నుండి అవార్డులు తీసుకున్నామండి శివశక్తి గ్రూప్ కంపెనీ. ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, కేసీఆర్ దగ్గర, ఇట్లా 4 ముఖ్యమంత్రుల దగ్గర, 4 దగ్గర బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు తీసుకున్నటువంటి మా కంపెనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావు? గొళ్ళకమ్మ ఇసుక అంట. అంటే నీకు ఇట్లాంటి దుష్ప్రచారాలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని చేయడం వచ్చా నీకు? ఒక్క మంచి పని చేయడం చేతగాని దద్దమ్మవి నువ్వు. ఏంటి రోజు ఈ సొల్లు కబుర్లు ఏంటి? ఎక్కడ వినుకోండి ప్రజలు ఆడ మర్చిపోతారు, ఓ మాజీ ఎమ్మెల్యేగా నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి రోజు వచ్చి ఏదోటి 2 రోజులు రోజు మార్చి రోజు వచ్చి ఏదోటి ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళని అసత్య ప్రచారాలు చేయటం. నీ అసత్య ప్రచారాలు ఇంకా ఎందాకంటారు? 5 ఏళ్లు ఇని నీ అసత్య ప్రచారాలు ఇని ఇక్కడ టిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయావు. వినుకొండలో ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయావు. నువ్వేంది పీకింది? నువ్వేం మాట్లాడుతున్నావు? శివశక్తికి అవార్డులు వచ్చినాయి. ఎందుకు ఆ ఏడుపు? ఎందుకు నీకు? నువ్వు ఈర్ష్యపడితే నాగిద్దా? నువ్వు ఈర్ష్యపడ్డా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా శివశక్తి కంపెనీ గ్రూప్ నువ్వు ఆపలేవు. ఆ శివశక్తి కంపెనీ గ్రోత్ నువ్వు ఆపలేవు, నీ తరం కాదు. అలాగే శివశక్తికి వచ్చిన అవార్డు నువ్వు ఆపుతావా? గతంలో 4 ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నావు, భవిష్యత్తులో నేషనల్ అవార్డు తీసుకుంటాం. నువ్వు ఎంత సొల్లు ఆగినా, నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా రైతులు నమ్మరు. ఎందుకు ఆ దుష్ప్రచారాలు? నువ్వు నోరు అదుపులో పెట్టకపోతే పరువు నష్టం దావా వేసి నిన్ను కోర్టుకి ఇడుస్తా. ఇకనైనా సొల్లు ఆగుడు మానుకుంటే కొంచెం గౌరవం ఉంటది. ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉంటది. ఆ గౌరవం కూడా లేకుండా ప్రతిదీ దుష్ప్రచారాలు చేయటం. నోరు అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం చెప్తాం. గతంలో తెలుగుదేశం బ్యానర్లు చించినప్పుడు అదన్నా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశావు. తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేపించావు, తప్పుడు కేసులు పెట్టించావు. నీలాంటి దుర్మార్గాలు మేము చేయలేదే. అనుమతులు లేకుండా డీజేలు పెట్టుకుని గ్రామాల్లో గొడవల్ని మేము ప్రోత్సహించాం. మా పార్టీ వాళ్ళైనా డీజే పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సిందే. అందరికీ ఒకటే రూలు. ఈ రోజు ఇప్పటికి కూడా గ్రూపులను ప్రోత్సహించడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇది నువ్వు మానుకోకపోతే మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు దుష్ప్రచారాల మీదనే నమ్ముకున్నాడు. నీ పనికి మాలిన మాటలకి అర్థంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా కంపెనీ ప్రతిసారి నీ సొల్లు వాగుడికి, నీ సోది వాగుడికి, నీ దుష్ప్రచారాలకి, నీ అసత్యాలకి, నీ అబద్ధాలకి సమాధానం నేను చెప్పను. అదన్నా మా కంపెనీ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన గ్రోత్ తో ముందుకెళ్తుంది. రైతులు, లక్షలాది మంది రైతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఇదే రైతుల ఆధారనే మాకు శిరోధాన్యం. అంతేగాని నీ సొల్లాగులను పట్టించుకునే పరిస్థితులు నేను లేను. ఇక్కడ మా రైతులు నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ గా పనికొచ్చే మాట్లాడుంటే మాట్లాడు. అసలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటానికి నీకు అసలు సిగ్గుందా? అసలు నీ బతుకెందుకు? నీలాంటి యదవ బతికే కంటే నీకంటే ఒక సామాన్యుడు చాలా గొప్ప. 10 మందికి మంచి చేయాలనుకునే ఒక సామాన్యుడు నీకంటే గొప్ప. నీ అంత పనికిమాలినోడు లేడని ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసి. కాబట్టి నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా. ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేస్తాం, అక్కడ కళ్యాణ మండపం తీసుకొస్తాం, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తాం, వెజిటబుల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తీసుకొస్తాం, గుర్రం జాషువా లైబ్రరీ పూర్తి చేస్తా. ఇవన్నీ కూడా ఏవైతే కమిట్మెంట్ ఇచ్చామో పూర్తి చేస్తా. 210 కోట్లతో అమృత్ స్కీమ్, వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. దాన్ని కూడా తొందరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా రానున్న 2 సంవత్సరాల్లో శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పూర్తి చేస్తా. 5 ఏళ్లు మీరు ఒక్క అంగుళం కూడా చేయలేకపోయిన మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకుందా? కాబట్టి వినుకొండ అభివృద్ధి, పల్నాడు అభివృద్ధి నా జీవితాశయం. దీంట్లో ఎక్కడ కూడా
రాజీ లేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. శివశక్తి ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్స్ పెట్టించాం. అలాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. కొండ మీద గుడి కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ కొండ మీద గుడి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అచ్యుత రామకోటేశ్వరరావు మరి గుడి కమిటీ చైర్మన్ గా, అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా మరి చక్కటి నంబర్ 1 కమిటీ వేసాం. ఈ కమిటీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కమిటీ చేస్తుంది. ఘాట్ రోడ్డు చంద్రబాబు గారి సహకారంతో ఘాట్ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేస్తాం. అట్లాగే మొన్న 4 కోట్లు శాంక్షన్ చేపించాం. దాని తర్వాత ఇంకా ఎంత ఫండ్స్ అవసరం అయితే అంత పూర్తిగా తీసుకొస్తాం. గుడికి తార్ రోడ్డు, కొండ మీదకి ఘాట్ రోడ్డు, తార్ రోడ్డు పూర్తి చేస్తాం. ఇంకేం అవసరం అయితే అవి సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. నియోజకవర్గ ఆశయమే ప్రాణంగా ఊపిరిగా పనిచేస్తా. అంతేగాని ఈ సొల్లు మాటలాపి కన్స్ట్రక్టివ్ గా మంచి సలహాలు సూచనలు ఏమంటే చెప్పు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మన గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ టిట్కో హౌసింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో 2,85,00,000 రూపాయలతో ఈ రోజున సబ్ స్టేషన్ అనేది శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, గౌరవ మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. దీంతో పాటు ఇప్పుడే ఎస్సీ గారు చెప్తున్నారు, త్వరలోనే చీఫ్ విప్ గారి చేతుల మీదుగా ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక సబ్ స్టేషన్ మరలా 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ అవుతుందన్నారు. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. ఒక్కసారి ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఒక్కసారి గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 30,000 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు కూడా 3వసారి గెలవలేదు. 30,000 మెజార్టీతో గెలవాల. 10 మంది మేమందరం ఎమ్మెల్యేలు పనిచేశాం. కానీ ప్రజలు ఆయన నమ్మారు. ఆయన చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ రోజున మరి 3 పర్యాయాలు గెలిపించారు. అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో, నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ప్రభుత్వ చీఫ్ విప్ గా కేబినెట్ హోదాను కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా కేబినెట్ హోదాని వచ్చిన తర్వాత నిరంతరం ప్రభుత్వ నిధులు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సాధించాలని ఒక ఆలోచనతో అందరు మంత్రులను కలవటం, ముఖ్యమంత్రి గారిని కలవటం, అదేవిధంగా లోకేష్ గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అనుమతులు తీసుకురావటం, అభివృద్ధిని కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా టౌన్లో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అటు వరకపూడి సెలవు చూసినట్టయితే అనుమతులు తీసుకొచ్చారు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కలిసి. ఎప్పుడూ లేని విధంగా మన నేషనల్ హైవే చేశారు. ఇక్కడి నుంచి 2,600 కోట్ల రూపాయలతో వినుకొండ నుంచి అమరావతికి. ఇవన్నీ కూడా కొన్ని ఆయన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు. దీనికి ఈరోజు చూసినట్టయితే కొండమైన రామలింగ స్వామి గుడి కావచ్చు, ఘాట్ రోడ్డు కావచ్చు, ఎన్ఎస్పి కాలనీ కావచ్చు, వాటర్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తామన్నారు. అయితే రాజకీయంగా ఈ విధంగా ముందుకు పోతూ ఎక్కడ టౌన్లో కూడా అలజడులు లేకుండా గంజాయి ముఠాలున్నా, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అలజడులు చేసే ముఠాలున్నా అణిచివేస్తూ ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అటు ప్రభుత్వం ఖచ్చితంగా అణిచివేస్తూ ఉంది. దాన్ని తట్టుకోలేక వ్యక్తిగత ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు మాట్లాడాలని ఉండదు. ప్రజలు మర్చిపోయినటువంటి వ్యక్తుల్ని మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, బాధ్యత కూడా మాది కాదు. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంతో పాటుగా ఈ పల్నాడు జిల్లాను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత జీవి ఆంజనేయులు గారు ఉంది. దాంతోపాటు వారు అదేవిధంగా ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉమ్మడి జిల్లాకి మరి రైతులకు సేవ చేసేటటువంటి చక్కటి అదృష్టాన్ని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నన్ను కూడా నియమించారు. మేము కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఈ 5 నెలల పాటు రైతులకు ఏ విధంగా సేవలు చేయాలి అని ఆలోచన చేస్తూ, దాంతో పాటుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను కూడా, చేసినటువంటి దుర్మార్గాలను కూడా బయటికి తీసుకొస్తా ఉంటే ఇంత అక్కసైతే ఎట్లా? ఇప్పుడు నేను బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులకి మనవి చేసేది ఒకటే, నువ్వు కొత్త కాదయ్యా, నువ్వు సింగిల్ టైం ఎమ్మెల్యేవి, మేము ఎమ్మెల్యే చేసాం, నువ్వు 10 మంది ఉన్నారు, 10 మందిలో నువ్వు ఒకటివి. ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం వాస్తవం ఏంటి తెలుసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నానంటున్నావు, తప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు చేసేదో, ముఖ్యమంత్రి గారు చేసేదో ఏమన్నా ఉన్నట్టయితే వాటిని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయి, మీడియా ద్వారా తెలియజేయి. ఏంటి అసలు నీ అక్కస ఏంటి? మీరు ఇవ్వలేని చేత కానీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారైనా, బస్ ఫ్రీ ఇస్తున్నారైనా, అమ్మకోడికి మీరు ఒకరికి ఇస్తే 3కి ఇస్తున్నారైనా, లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారైనా, లేకపోతే రైతులకు మీరు ఇచ్చి ఇవ్వనటువంటి 12,500 20,000 రూపాయలు ఇస్తున్నారైనా? అసలు ఏంటి నీ అక్కసు? లేదు, నువ్వు చెయ్యని చేత కాని పనులన్నింటినీ కూడా ఈ రోజున బ్రహ్మాండంగా జీవి ఆంజనేయులు గారు ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, పదే చెబుతున్న అవినీతికి తావు లేకుండా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ వాస్తవా కాదా? మాట్లాడితే ఏదో వాటర్ స్కీమ్ అంటారు. పోయిన ప్రభుత్వంలో ఆ వాటర్ స్కీమ్కి వారు
జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా మన రాయపాటి సాంబశివరావు గారు ఇచ్చినటువంటి వార్షికం 159 కోట్ల రూపాయలు. దీనికి మన స్టేట్ కంట్రిబ్యూషన్ కట్టకపోబట్టి అది మురిగిపోయింది. ఈ రోజున మళ్ళీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, జీవి ఆంజనేయులు గారు ఈ స్టేట్ కంట్రిబ్యూషన్ కూడా కట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ కొత్త స్కీమ్ శాంక్షన్ చేయిస్తున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పవు. అయ్యేమైనా అంటే 5 ఏళ్ళు నువ్వే కదా ఉంది. ఇంకా అదేవిధంగా వ్యక్తిగత ఆరోపణలు, ఈ వ్యక్తిగత ఆరోపణల గురించి మాట్లాడాలంటే చాలా మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. 4 ముఖ్యమంత్రుల ద్వారా గత 25 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక వ్యవస్థ నిర్మించారు వాళ్ళు. శివశక్తి బయోటెక్ అని, లేకపోతే శివశక్తి సేవలను, దాన్ని కూడా నువ్వు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయటం. ఈ నియోజకవర్గం రైతులు తిక్కలోళ్ళ పిచ్చోళ్ళ? అసలు నీకు రైతుల గురించి తెలిస్తే కదా. నువ్వు ఎప్పుడైనా వ్యవసాయం చేసావా? రైతులను మోసం చేసింది నువ్వు. మేమందరం, నాతో సహా మేమందరం పాలు పోస్తే పాలల్లో నీళ్లు కలిపి SNF తగ్గించి దాని ద్వారా కోటేశ్వరుడు అయినోడు నువ్వు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా బ్రహ్మనాయుడు గారు? ఏ రోజన్నా నువ్వు వ్యవసాయం చేసావా? అసలు వ్యవసాయం గురించి నీకు తెలుసా? ఆవు పాలు తీసుకొచ్చి గేదె పాలలో కలుపుతుడు, ఆ 2 కలిపేమో మళ్ళీ ప్యాకెట్ చేస్తాడు. ఇది ఎవరికి తెలియని సత్యం. నీ మీద కేసులు పెట్టారంటే వాడెవడో శానిటరీ ఇన్స్పెక్టరే పెడతాడు. కల్తీ ఉంటే ఎవరు పెడతారు? శానిటరీ ఇన్స్పెక్టర్లే పెడతారు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? నువ్వు వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు చెప్పక తప్పదు కదా. అసలు ఏంటి వ్యక్తిగత ఆరోపణలు? ఏబిఎం కాంపౌండ్ ఆస్తులను నర్సాపేటలో దోచుకుంది నువ్వు, నీ సంస్థ. నువ్వు ఉండేటటువంటి ఇల్లు ఒక బ్రాహ్మణులకు సంబంధించినట్టయితే కబ్జా చేసింది నువ్వు. వినుకొండలో ఉన్నటువంటి ఇల్లు అది అందరికీ తెలుసు, గ్రామకంఠంలో ఉంది, దాంట్లో ఉంటుంది నువ్వు. ఇంక ఈ విధంగా చేసుకుంటా పోతే ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు? ఇంకా పొద్దుగుకులు మాట్లాడితే ఏదో నన్ను కూడా వ్యక్తిగతంగా అంటాడు. ఆయన ఎరువులు వేసినందువల్లంట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిర్చి అంట ఇబ్బంది పడుతుందంట. అసలు ఆ మిర్చి గురించి నీకు తెలుసా? ఆ వచ్చినటువంటి జబ్బు గురించి నీకు తెలుసా? ఆయన ఎరువులు ఏంటో నీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడటం వ్యక్తిగతంగా? అంటే నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే దాన్ని తగ్గిద్దనే. అదేవిధంగా మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో చేపలు ఇవన్నీ పాడుగానే 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. నాన్న ఇవాళ కొత్తగా చేసేది ఏంటి? నేను పదే చెబుతున్నా కదా, నేను కష్టపడి వ్యవసాయం చేసే వ్యక్తిని. ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెబుతున్నా. నిన్నే జిల్లా అధికారులు వచ్చారు నా వ్యవసాయ క్షేత్రానికి. నేను ఆర్గానిక్ వరి పండిస్తున్నా. నీలాగా ముచ్చట చెప్పి నీళ్లు పోసో లేకపోతే ఇంకొకటి చేసేవాడిని కాదు, పౌడర్ కలిపి. నేను స్వచ్ఛమైన రైతుని. ఈ రోజు GDCC బ్యాంక్ చైర్మన్గా బ్రహ్మాండంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిని అంతా బయటికి తెస్తున్నా. దాని గురించి కూడా ఏదో కామెడీ చేశాడు. మరి వదిలిపెడతారా? కోట్లు 12 కోట్లు 20 కోట్లు ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు మోసం చేసినటువంటి కమిటీని ఉపేక్షిస్తారా? అధికారులు ఉపేక్షిస్తారా? అన్ని కూడా చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కలెక్టర్ గారి అనుమతులతో, ప్రభుత్వం అనుమతులతో ఈ రోజున ఎక్కడ పక్షపాతం లేకుండా తప్పు చేసినటువంటి వారందరికీ ఇస్తున్నాం. ఆ రెండోది, ఎరువులు ఎక్కడ ఇస్తున్నారంటే ఎరువులు తెలుసుకోవయ్యా. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాలా? 1,00,000 పైచిలకు యూరియా బస్తాలను ఈ నియోజకవర్గంలో పంచడం జరిగింది. 2 లక్షల పైచిలకు కాంప్లెక్స్ ఎరువులను పంచడం జరిగింది. సొసైటీల ద్వారా, RBIకేల ద్వారా. ఎక్కడ ఏ రైతులు వచ్చి మరి ఇది మాకు కావాలని ఎక్కడ అడగటం లేదే. నేనేమని అడుగుతున్నారా? మీ ఊర్లో అడుగుతున్నారా? కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు మానుకోండి. ఏదో పెదకంచర్లు అంటాడు, ఏదో సర్వే అంటాడు, ఏదో కబ్జా అంటాడు. ఏం కబ్జా? ఆ రీసర్వే జరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి అంగుళం ప్రభుత్వ భూమిని, ప్రతి అంగుళం కూడా తప్పనిసరిగా పెదకంచెల గ్రామంలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో కావచ్చు ఉన్నటువంటి దాన్ని వెలుగుదీస్తారు. అదేవిధంగా నీకున్నటువంటి వాటి కూడా తప్పనిసరిగా అన్ని రీసర్వే జరుగుతాయి, అన్ని బయటికి తీస్తారు. అయ్యా నీకు చేదస్తం ఎక్కువైంది, 70 ఏళ్ళు వచ్చినాయి, 3 సార్లు స్టంట్లు వేయించుకున్నావు. ఇంకా తగ్గి కొంచెం శాంతంగా మాట్లాడి ఈ నియోజకవర్గానికి గౌరవ చీఫ్ విప్ గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడన్నా చిన్న లోటుపాట్లు ఉన్నట్టయితే తెలియజేయి, సరిదిద్దుకుంటాం. తప్పనిసరిగా ప్రజల కోసమే మేము ఉన్నాం తప్ప నీలాగా పోయిన 5 ఏళ్ళు ఏం పొడిసావాయా? మరి పోయిన 5 ఏళ్ళలో ఇరిగి సర్వే చేసి అన్ని తీసేపించుకోవచ్చు కదా. ఇప్పుడు పోయిన 5 ఏళ్ళలో మరి ఆ శివశక్తి బయోటెక్కి సంబంధించినటువంటి ఎరువులు రాష్ట్రం మొత్తం అమ్మారుగా. మరి పోయిన 5 ఏళ్ళు క్రిమినల్ కేసులు పెట్టవచ్చు కదా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉంటే పెట్టవచ్చు కదా. అవన్నీ ఏమి లేవండి. నిరాధారమైనటువంటి ఆరోపణలు, మసి ఏదో గుడ్డ మొహాన్ని వేస్తే వాళ్ళే దురుచుకుంటారని. ఎవరు దురుచుకోరు బ్రహ్మనాయుడు గారు. అందరికి అన్నీ తెలుసు, నీ భాగవతం తెలుసు, నువ్వు ఎక్కడ కబ్జా చేసింది తెలుసు. వాళ్ళు వచ్చి ఎవరో ఎస్సీలు వచ్చారంటే వాళ్ళు ఎందుకు వస్తారండి? ఎస్సీలు కబ్జా చేసే కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇంకొకరు ఎవరో గోడ కట్టారంటే ఎవరు కడతారండి గోడ? నువ్వు కబ్జా చేసే కాబట్టి గోడ కట్టారు. దీనికి జీవి ఆంజనేయులు గారినో, తెలుగుదేశాన్నో, ముఖ్యమంత్రి గారినో, మల్లికార్జున మాట్లాడితే ఎట్టండి? నువ్వు ఇప్పటికైనా ఒక స్థాయి తెలుసుకోవయా. అపార అనుభవం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఏంటి? అసలు రాజధాని నిర్మాణం నీకు తెలుసా? పోలవరం నిర్మాణం తెలుసా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలుసుకోవయా. ఎక్కడో పోయి ఇతర రాష్ట్రాల్లో పోయి కాసేపు పాల వ్యాపారం చేసి వత్త పౌడర్ డబ్బాలు కొనుక్కొని వచ్చి ఆ డబ్బాలు 7 పాలలో కలిపి, లేకపోతే చిత్తూరు నుంచి